దేశ ప్రధాని నరేంద్ర మోడీ యోగాకి ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరిగే విధంగా కృషి చేయడం అభినందనీయమని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ జాతీయ నాయకుడు పైడ కృష్ణమోహన్, గట్టి సత్యనారాయణ, వంగా శేషులు పేర్కొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ రూరల్ 2వ, 3వ వార్డు శ్రేణులతో కలిసి సురేష్ నగర్ పార్కులో బీజేపీ నాయకుడు తుమ్మలపల్లి నారాయణరావు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ యోగా మండలి గురువు హనుమంత్ రెడ్డి పర్యవేక్షణలో భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ యోగా మండలి గురువర్యులు హనుమంత్ రెడ్డి పర్యవేక్షణలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న స్వచ్ఛ భారత్ యోగా మండలి సభ్యులు, బీజేపీ నాయకులు, నగర ప్రజలు యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ జాతీయ నాయకులు పైడ కృష్ణమోహన్, గట్టి సత్యనారాయణ, వంగా శేషులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, సీనియర్ నాయకులు పైడ కృష్ణమోహన్, బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లక్ష్మీ ప్రసన్న, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మాలకొండయ్య, బిల్డింగ్స్ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షుడు వంగా శేషు, త్రిమూర్తుల రాజు, డాక్టర్ అత్తిలి వీర్రాజు, తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, పక్కి మణిబాల, యువమోర్చా నాయకుడు పాదసారథి పెద్ద అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే అన్నది సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. దీనికి బీజేపీ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చారు. అలాగే మన గురుగారు హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది. అలాగే సురేష్ నగర్ పార్క్ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా బుజ్జి గారు కూడా ఆయన వచ్చాడు. సో అందరికీ కూడా మా సురేష్ నగర్ పార్క్ తరఫున, మా స్వచ్ఛ భారత్ యోగా మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ మెగా బ్రదర్ వంగా శేషు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. యాపిల్ కో ఫౌండర్ ఆయన జీవితం ఎంత డబ్బు సంపాదించారు. సంపాదించిన తర్వాత చివరికి ఏంటంటే ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు ఎంత డబ్బు సంపాదించాను కానీ నా హెల్త్ సిక్ ఎవరిని నేను ఒక అమౌంట్తో డ్రైవర్ పెట్టుకోగలను, లేకపోతే ఇంకోటి ఒక ఎర్నింగ్ మెంబర్ తీసుకోగలను, కానీ నా హెల్త్ తీసుకొని ఒక సిక్ పర్సన్ కొనలేకపోతే ఒక కొత్తనాము అంచేత ఒక ఇప్పుడు హెల్త్ చూడండి మోర్ ఇంపార్టెంట్ చెప్పిన వ్యక్తి అని చూసినాము. మూడో వ్యక్తి ఎవరంటే మీకు తెలుసు, మన గొప్ప అలెగ్జాండర్ గ్రేట్, మీకు చాలా తెలుసు. ఆయన ప్రపంచ కాంకరర్. ఆయన 32 ఏళ్ళ వయసులోనే చిన్నప్పటి నుంచి కూడా ప్రపంచాన్ని జయిస్తూ హెల్త్ బాడీ చేసుకుని చివరికి ఎంత డబ్బు సంపాదించి కూడా చనిపోయేటప్పుడు కూడా అంత 32 వయసులో హెల్త్ లేకపోవడంతో చనిపోయాడు. చనిపోతే కూడా ఈ డబ్బు అంతా నాకు అనవసరం, నాకు హెల్త్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అంటే అలెగ్జాండర్ ద గ్రేట్. అందుచేత అంటే హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా మంది తెలిసిన విషయమే. హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారు. అది చాలా దానికి ప్రాముఖ్యత ఇచ్చుంటూ రోజు కూడా ఒక 1/2 అవర్ యోగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని మా మోడీ గారు దీన్ని రిజర్వ్ చేశారు. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సురేష్ నగర్ పార్కులో ఈ పార్కు సంబంధించినటువంటి పెద్దలు, భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. యోగా గురువు గారు హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరం కూడా యోగా చేయడం జరిగింది. ఇది ప్రతి ఇంట్లో యోగా గురువులు ఉండాలి. యోగా గురువులు కూడా డాక్టర్లతో సమానం. మన ఆరోగ్య భద్రత ముఖ్యంగా యోగా నేర్చుకోవడం అనేది మన ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నాడనే విధంగా భావించాలని చెప్పి నేను కోరుకున్నాను. ధన్యవాదాలు. అరుగుదల పెరుగుతుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, అనేక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ప్రాణాయామం చేయటం వల్ల ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ పెరుగుతుంది, ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ నిల్వించుకునే సామర్థ్యం పెరుగుతుంది. మనం కరోనా టైంలో చూసాం, అందరం కూడా ఇంటి దగ్గర యోగా చేసే ప్రాణాయామం చేసేవాళ్ళం ప్రత్యేకంగా. ఎందుకంటే కరోనా రాకుండా ఉంటుంది, ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో. ఆ రకంగా మీరందరూ కూడా ఇక్కడ జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశంలో నన్ను కూడా పిలిచినందుకు మన నానికి, శేష్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ 171 కంట్రీస్లో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అది భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ఆ స్థాయికి తీసుకొచ్చారనే విషయాన్ని మనం అందరం కూడా ఎంతో ఆనందించాల్సిన విషయం. యోగా వలన వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఇవాళ మెడికల్ ఫీల్డ్లోనే కాకుండా ఆయుర్వేదిక్, అదేవిధంగా యునాని అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా యోగా కంపల్సరీగా రిక్వైర్మెంట్ ఉంది. బాడీలో అన్ని పార్ట్స్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా జరుగుతుందనే అంశాన్ని అందరూ కూడా రికగ్నైజ్ చేశారు. ఇటువంటి అద్భుతమైనటువంటి యోగా అనేటువంటిది ప్రాచీనంగా ఉన్నటువంటి ఏదైతే సాంప్రదాయం భారతదేశంలో ఉందో మనందరం కూడా పిల్లలకి కూడా దాన్ని ఇప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేసి వారు కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ యోగాని పైకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విధంగా ఈరోజు ఇక్కడ సురేష్ నగర్లో ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్లేసు, అదేవిధంగా మంచి ఎన్విరాన్మెంట్లో చక్కటి క్లైమేట్లో మీ అందరినీ కలిసి పార్టిసిపేట్ చేసి భాగ్యం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.